హాయ్ హలో నమస్తే వనక్కం శనార్థులు. దిస్ ఈస్ హరిత ఇలాసాగర్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రుషి లవ్స్. హాయ్ అండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. ఈరోజు వీడియో కంటెంట్ ఏంటంటే 26న ఏం జరుగుతుంది లైవ్లో మనం చూడొచ్చు అనమాట. కోర్టులో మన ఎండి సార్కి సంబంధించిన కేసు, దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది మీకు నేను చెప్తున్నాను. అందరూ వెళ్ళి నేను చెప్పిన విధంగా డీటెయిల్స్ చెక్ చేసుకొని చూడండి. లైవ్లో ఎలా జరుగుతుందనేది కూడా మీకు నేను చెప్తానన్నమాట క్లియర్గా. ఏం చేయాలి, ఎలా వెళ్ళాలి అనేది. అలా వెళ్ళి మీరు లైవ్లో ఏం జరుగుతుందో కూడా చూడొచ్చు. ఒకసారి అసలు లైవ్ ఏం జరుగుతుందో చూద్దాం. విన్నారు కదా, అక్కడ ద హానరబుల్ మిస్టర్ జస్టిస్ అనేసి ఇలా మనము ఒక గూగుల్ మీట్ లాగా వెళ్ళి అక్కడ కోర్టులో ఏం జరుగుతుందనేది మనం చూడొచ్చు అనమాట. సో అది ఎలా చేయాలి అంటే, మైక్రోసాఫ్ట్ థీమ్ ఉంది కదా, అది గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత మీకు నేను ఇప్పుడు డిస్క్రిప్షన్లో ఒక లింక్ పెడతానమాట. ఆ లింకుని ఆల్రెడీ మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఆ లింక్ క్లిక్ చేశారంటే మీకు ఏ కోర్టు, హైకోర్టా, మద్రాసు, లేకపోతే నార్మల్ కోర్టా అని ఆప్షన్ అడుగుతుంది. సో మీరు అది క్లిక్ చేయాలి. ఈరోజు డేట్ క్లిక్ చేయాలి. ఇక్కడ చూసారు కదా, మనది 38th అనమాట. మనం తమిళ సెల్వి కదా జస్టిస్ మనం చూసేది. సో 38th నెంబర్ వచ్చినప్పుడు వెయిట్ చేసి చూసారంటే మన ఎండి సార్కి సంబంధించిన కేసు అనేది నడుస్తుంది అనమాట. సో ఆ విధంగా మీరు ఈరోజు ఏం జరుగుతుంది కేసుకి సంబంధించింది లైవ్లో మీరే చూడొచ్చు, అర్థమవుతుంది. లింక్ ఓపెన్ చేసి మైక్రోసాఫ్ట్ డౌన్లోడ్ చేసుకొని మన పేరు ఎంటర్ చేస్తే వస్తుంది. ఈరోజు ఎండి గారిపై వేసిన కేసు యొక్క పేషీ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు ఆ లింక్ను ఓపెన్ చేసి ఏం జరుగుతుంది, కేసు ఎంతవరకు వెళ్తుంది, ఏంటి, బెయిల్ వచ్చిందా లేదా, ఏదైనా మీరే డైరెక్ట్గా తెలుసుకోవచ్చు అనమాట. సో చెప్పాను కదా, మన నెంబర్ వచ్చేసి 30 నెంబర్ వచ్చేదాకా వెయిట్ చేయండి. అండ్ ఎలా లింక్ ఓపెన్ చేయాలి ఏంటి అనేది కూడా మీకు నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెడతానన్నమాట. సో ఆ లింక్ ద్వారా మీరు ఓపెన్ చేసుకొని చూడొచ్చు అనమాట. మన సార్ కేసు 30 నెంబర్తో ఉంటుంది. ఆ లింక్ ఓపెన్ చేయాలి. ఓకేనా? ఓకే, ఈ ఇన్ఫర్మేషన్ మీకు సరిపోతుందని నేను అనుకుంటున్నాను. సో చెక్ చేసి చూడండి ఈరోజు కేసు ఏం జరిగిందా అనేది. ఇలాగే నేను ఎప్పటికప్పుడు నాకు తెలిసిన అప్డేట్ ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తూ ఉంటాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం మర్చిపోవద్దు నా ఛానల్ని. అండ్ కింద డిస్క్రిప్షన్లో నేను లింక్ ఇస్తాను కదా, ఆ లింక్ మాత్రం ఓపెన్ చేసి అక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది, అవి ఎంటర్ చేయాలి. డీటెయిల్స్ అంటే వేరే ఏమీ లేదు, ఏ ఏ కోర్టు అనేది అడుగుతుంది, ఏ డేట్ అని అడుగుతుంది. అది క్లిక్ చేసిన తర్వాత మీకు నెంబర్స్ కనిపిస్తాయి, 1 2 3 4 5 6 అట్లా కేసుకి సంబంధించిన నెంబర్. మన కేసు హ్యాండిల్ చేసేది తమిళ సెల్వి గారు, జస్టిస్ తమిళ సెల్వి. సో ఆవిడదే 38th నెంబరు. సో ఆ 38th నెంబర్ని మనం క్లిక్ చేయాలన్నమాట. సో ప్రస్తుతం వేరే నడుస్తున్నాయి. ఓకేనా? అంటే ఇప్పుడు 30 నెంబర్ దాకా ఇంకా రాలేదు, వేరే కేసెస్ నడుస్తున్నాయి. సో ఏ కేసు నడుస్తుందో అనేది చెక్ చేసుకోండి, మనకి సంబంధించిందా కాదా అని. మళ్ళీ కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకేనా? ఇప్పుడు ప్రస్తుతానికి వేరే కేసు నడుస్తుంది, మన కేసు వచ్చేదాకా వెయిట్ చేసి చెక్ చేసుకోండి. అంతేగాని ఓపెన్ చేసేసి వేరేది వస్తుంది అని మళ్ళీ కామెంట్స్ పెట్టకండి. అర్థమైందా? మీకు ఒకవేళ చూడడం రాకపోయినా తెలియకపోయినా మళ్ళీ ఏం జరిగింది ఏంటి అనేది నేను డెఫినెట్గా మీ అందరికీ తెలియజేస్తాను. కాకపోతే మీరు జెన్యూన్గా మీరు ఓపెన్ చేసి చూసుకుంటే మీరు ఫుల్ సాటిస్ఫైడ్ అవుతారు కదా అన్న ఉద్దేశంతో నేను ఇలా లింక్ పెట్టడం, ఇలా డీటెయిల్స్ మీకు పంపించడం చేస్తున్నాను. ఓకేనా?
అండ్ దయచేసి ఎవరు కామెంట్స్ నెగిటివ్గా పెట్టకండి. కేవలం మీకు నేను హెల్ప్ చేస్తున్నాను తప్పించి వేరే ఎలాంటి ఉద్దేశం నాకు లేదు. అయినా కానీ మేము అలాగే పెడతామంటే నేనేం చేయలేను దానికి. ఓకేనా? థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. దయచేసి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ కొట్టడం మాత్రం దయచేసి మర్చిపోవద్దు. ఎప్పటికప్పుడు నా కొత్త కొత్త అప్డేట్స్ అనేవి మీకు ఈ విధంగానే ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.